హలో గాయ్స్, ఈరోజు మనం హౌ టు ఫైల్ ఆర్టీఐ టు ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ఆఫీస్. సో ఆర్టీఐ ఎలా ఫైల్ చేయాలనేది మనం ఈరోజు చూద్దాము. ఫస్ట్ ఆర్టీఐ గురించి చెప్పాలంటే ఆర్టీఐ మనం ఆఫ్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్లో ఫైల్ చేయొచ్చు. వీ హ్యావ్ బోత్ వేస్, 2 ways ఉన్నాయి మనకు. సో ఈరోజు మనం ఆన్లైన్లో ఆర్టీఐ ఎలా అప్లై చేయాలో చూద్దాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఆర్ ఫైర్ ఫాక్స్ ఆర్ ఓపెరా మినీ, మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉంటే ఆ ఇంటర్నెట్ బ్రౌజర్తో ఓపెన్ చేసి జస్ట్ టైప్ ఆర్టీఐ. మనకు ఆర్టీఐ ఆన్లైన్ అనేది కనిపిస్తుంది. సో గో ఆర్టీఐ ఆన్లైన్. ఆర్టీఐ ఆన్లైన్లో మనకు హోమ్, సబ్మిట్ రిక్వెస్ట్, సబ్మిట్ ఫస్ట్ అపీల్, వ్యూ స్టేటస్, వ్యూ హిస్టరీ అండ్ యూజర్ మాన్యువల్ ఎఫ్ఏక్యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూజర్ మాన్యువల్ చెక్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు, ఎఫ్ఏక్యూస్ అంటారు వాటిని. సో యూ కెన్ గో త్రూ దట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే సబ్మిట్ రిక్వెస్ట్లోకి వెళ్ళాలి మనం. సో ఆల్ దీస్ టర్మ్స్ చదువుకొని ఆర్టీఐ రూల్స్ 2012 ఇవన్నీ చదువుకొని ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద అబౌవ్ గైడ్లైన్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో జస్ట్ టైప్ దేర్ నేమ్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి చేయాలనుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి చేద్దాం అనుకున్నాం. సో యూ రిక్వెస్ట్ బి ఫీల్డ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి. సో దాంట్లో ఎవరు ఉన్నారు, సెలెక్ట్ పబ్లిక్ అథారిటీలో చూస్ చేసుకొని, సో దాంట్లో అటారీ జోన్స్ ఉంటాయి, అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, డిఫరెంట్. సో మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో చూసుకోండి. ఇలాగే మనకు నాట్ ఓన్లీ దిస్ ఐసీఆర్ ఆర్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, క్యాబినెట్ సెక్రటరీ, అథారిటీ, పీజీఆర్, అగ్రికల్చర్ ఫార్మర్స్, కోఆపరేటివ్, డైరింగ్, ఫిషరీస్, అటామిక్ ఎనర్జీ, డిఫెన్స్, ఎకనామిక్ అఫైర్స్, ఫర్టిలైజర్స్, ఫైనాన్షియల్ సర్వీస్, పబ్లిక్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఇన్ని డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్కి, లోక్సభ సెక్రటరీకి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి. సో ఇలా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నింటికి మనం అపీల్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ ఐసీఆర్ ఇస్ హెడ్ అనమాట. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఆల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి హెడ్. సో మనం ఐసీఆర్ ఎక్కడుందో చూసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్. సో వీళ్ళకి ఫైల్ చేయాలి. వీ హ్యావ్ మనకు డిఫరెంట్, ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన అవసరాలు ఏంటంటే మన నేమ్ మ్యాండేటరీ, జెండర్ అండ్ అడ్రస్ ఈజ్ మ్యాండేటరీ. అడ్రస్ నింపిన తర్వాత పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ కూడా టైప్ చేసుకొని నేమ్ పలానా రమేష్ అనుకుందాం, ఓకే, మెయిల్ అండ్ అడ్రస్ కరీంనగర్ ఆర్ సంథింగ్ లైక్ అడ్రస్ ఫిల్ చేసుకున్నాం. విత్ హౌస్ నెంబర్ ఇవ్వాలి. హౌస్ నెంబర్ ఇచ్చినప్పుడు అది క్లియర్గా ఉంటుంది. సో పిన్ కోడ్ 505001, దట్ ఈస్ కరీంనగర్ పిన్ కోడ్, ఓకే. సో మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ చూస్ చేసుకుంటున్నాము. యువర్ స్టేటస్, వాట్ ఈస్ యువర్ స్టేటస్, ఆర్ యువర్ రూరల్, ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఆర్ అర్బన్. సో మీరు విలేజ్లో ఉన్నట్టయితే రూరల్, ఆర్ సిటీస్ అండ్ టౌన్స్లో ఉన్నట్టయితే అర్బన్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ స్టేటస్, ఆర్ యూ లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్. ఇల్లిటరేట్ అంటే ఇంకేం అడగదు మనకు. లిటరేట్ అన్నప్పుడు మనం 12th స్టాండర్డ్ పాసా, గ్రాడ్యుయేటా, అబోవ్ గ్రాడ్యుయేట్ అని ఫిల్ చేసుకోవాలి. సో నార్మల్లీ గ్రాడ్యుయేట్. సో హియర్ యూ హ్యావ్ టు యాడ్ యువర్ ఫోన్ నెంబర్ ఫర్ రిసీవింగ్ ద ఎస్ఎంఎస్. డిఫరెంట్ నెంబర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఎంఎస్, పర్టికులర్లీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ గురించి ఇచ్చే నెంబర్ వర్కింగ్ నెంబర్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి, యూ హ్యావ్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడి అగైన్. సో దాని తర్వాత ఇండియన్ సిటిజన్ మాత్రమే ఆర్టీఐకి అప్లై చేయగలుగుతారు, ఓకే. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కెన్ ఫైల్ ఆర్టీఐ రిక్వెస్ట్ అప్లికేషన్. సో ఇక్కడ మనకు ఫీజు చెల్లించడం జరుగుతుంది ఈ వెబ్సైట్ ద్వారా. మనం బిలో పవర్టీ లైన్ అయితే, ఇఫ్ ద అప్లికెంట్ ఇస్ బిలో పవర్టీ లైన్ అన్నప్పుడు మనం ఫీజు చెల్లించడం అవసరం లేదు. కాకపోతే వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ బిలో పవర్టీ సర్టిఫికేట్ అనమాట.
బిలో పావర్టీ లైన్లో ఉన్నాము అన్నప్పుడు బీపీఎల్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఇయర్ ఆఫ్ ఇష్యూ అండ్ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఉన్నారనేది మనం టైప్ చేయాలి. ఇఫ్ నాట్ మనం బిలో పావర్టీ కింద లేము అని నో కొట్టినాం అనుకో మనకు 10 రూపీస్ ఫీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో 10 రూపీస్ నాట్ ఎ మ్యాటర్. మీకు ఆ ఫామ్ అన్నిటికీ అంత అది లేకపోతే యూ కెన్ చూస్ నో అనమాట. సో దాని లాటర్ తర్వాత ఏంటంటే రిక్వెస్ట్ అప్లికేషన్. ఈ టెక్స్ట్ బాక్స్లో మీరు ఏమైతే అడగాలనుకుంటున్నారో దాని క్వశ్చన్ రూపేనా ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్లా యూ కెన్ ఆస్క్. సో వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో వాళ్ళని క్వశ్చన్స్ అడిగి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ మనం చూస్ చేసుకోవచ్చు విత్ మొబైల్ ఫైల్ కానీ ఏదైనా. సో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ఫైల్ చూస్ చేసుకోవచ్చు, పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. ఈ టెక్స్ట్ బాక్స్లో మనం క్లియర్గా మెన్షన్ చేయాల్సి సరిపోతుంది. సో చూస్ ఫైల్ సపోర్టింగ్ ఫైల్ అంటే మనకు ఒక ప్రూఫ్ ఉంటుంది. దాని తర్వాత సెక్యూరిటీ కోడ్ ప్రింట్ చేసుకొని విల్ గో ఫర్ పేమెంట్. సో పేమెంట్ విత్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో కూడా చేసుకోవచ్చు. సో వన్స్ ఆ 10 రూపీస్ పే చేసామంటే మనకు ఆర్టీఐ ఫైల్ అయిపోతుంది అనమాట. సో మీకు ఆర్టీఐ ఫైల్ చేసిన తర్వాత వితిన్ 30 డేస్లో మీకు వాళ్ళు ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ నాట్ వాళ్ళు ఆన్సర్ చేయలేదు అంటే యూ గో ఫర్ ఫస్ట్ అపీల్ పెట్టుకుంటాం. మనకు ఫస్ట్ అపీల్ పెట్టిన 15 డేస్లో మనకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ ఇస్తారు. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ కొట్టుకుంటే ఫస్ట్ అపీల్కి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టీఐ అప్లికేషన్ త్రూ ఆన్లైన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ.